మీరు మామూలుగా నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో మీ నాన్నగారితో మాట్లాడుతుండేవాళ్ళు గదా! ఇంకా మాట్లాడుతున్నారా? సార్ మాట్లాడుతున్నాను సార్. అవునా? అంటే ఆహ్, మనం ఇప్పుడు ఒకటి చెప్తాను సార్. కళల గురించి నేను చెప్తాను. హ్మ్. మనం భూమి మీద జన్మ తీసుకుంటున్నాము. ఏం తెలీదు సార్. కర్మని రాసుకొనొస్తున్నాం. బాధలు, కష్టాలు పడాలని వస్తున్నాం. అవును. వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కళల ద్వారా హింటులిస్తాడనమాట. అమ్మా! నువ్వు భూమి మీద జన్మ తీసుకుంటున్నావు గదా! ఆ! నీకు ఎరుకనిస్తా. అంటే నీ లైఫ్‌లో ఇది జరుగుతుంది. ఇప్పుడు శ్రీరాముడున్నాడు, దేవుళ్ళున్నారు సార్. ఎలా అంటే ఇప్పుడు గుళ్ళున్నాయి. ఆ గుళ్ళన్నీ ఎలా వెలిసాయి? కలలోనే దేవుడొచ్చి నాకు గుడి కట్టండి అని అవును. కలలో చెప్తేనే అవును. ఇప్పుడు తిరుపతి గాని, శ్రీశైలం గాని, షిరిడి గాని ఈ గుళ్ళన్నీ కలలోనే. అవును. కళల్ని చాలామంది తక్కువ చూస్తారు సార్. హ్మ్. కళలెందుకొస్తాయంటే నిజాలు, సత్యాలు చెప్పడానికే వస్తాయి. ఓకే. చాలా మందికి కొంతమందికి అంటారు. నాకు కలలో కనిపించింది జరుగుతున్నాయని అవును. కొంతమంది చెప్తారు. అవి అవును. నిజాలు సార్. అవునా? ఆ! ఓకే. నిజాలు అవి. ఏంటంటే భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు హింటివ్వాలంటే కళల ద్వారానే మనకిస్తాడు. ఓకే. అక్కడేంటంటే మనకు గత జన్మ చూపిస్తాడు. ముందు జరిగేది. హ్మ్. ప్రెజెంట్ లైఫ్‌లో, ఫ్యూచర్‌లో జరిగేది గూడా మనకు చూపిస్తాడు. ఓకే. అంటే నీ లైఫ్‌లో ఇది జరగబోతుంది. దీన్ని మార్చుకో. హ్మ్. ఇప్పుడు మనము ఒక్కరమే జన్మ తీసుకొనొస్తాం సార్. ఒంటరిగా వస్తాము. ఓకే. ఇప్పుడు నా కూతురుంది. 10థ్ అయిపోయింది. ఇంటర్‌కి పంపిస్తున్నా, కాలేజ్‌కి పంపిస్తున్నా అంటే ఒక భయముంటది. అవును. నాకనిపిస్తది దానికి ఫోన్ కరెక్ట్. ఇవ్వాలి, దాని గైడ్‌గా నేనుండాలి, దానికి సపోర్ట్ చేయాలని నాకనిపిస్తది గదా! అలాగే భగవంతుడు గూడా ఏంటంటే ఒంటరిగా ఎళ్తుంది. తనకు నేను సహాయం చెయ్యాలే అనే ఉద్దేశ్యంతో కలల ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంటాడు. కలల హ్మ్. ద్వారా హింట్లివ్వడం. నీ లైఫ్‌లో ఇంతకుముందు ఈ బాధ పడుతున్నావు గదా! మనం అన్నీ మర్చిపోయినప్పుడు మనకు గుర్తు చేస్తాడు. కలల ద్వారా గుర్తు చేస్తుంటాడు. రైట్. మీ నాన్నగారు మీకేమి హింట్స్ ఇచ్చేవాళ్ళు మరి? నాకేమి హింటించేవాళ్ళంటే నీ జీవితం అంటే నా కలలు ఎలా వచ్చాయంటే, నన్ను ఒక వ్యక్తి అంటే బాధ పెట్టడము అవి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎవరినో చూపిచ్చి, "ఈ వ్యక్తి నీ లైఫ్‌లో ఇలా చేయడానికి వస్తున్నాడు. నువ్వు అచ్చచ్చ! అలర్ట్‌గుండు. ఆ! నీకు నేను తోడుగున్నా. నేను కాపాడుతా" అని ఒక కీ ఇచ్చాడు నాకు. ఆ! కీ ఇచ్చాడు. ఆ కీ నీ దగ్గరుంటే నేను నీతో ఉన్నట్టే అనే ఒక డ్రీమ్ చూపిచ్చాడు. అంటే నేను ధ్యానంలో ఏమని చెప్పుకుంటామంటే గతంలో గాని, గత జన్మలో గాని ఎన్నో పాపాలు చేసున్నాం గదా! ప్రతి ఒక్కరికి క్షమాపణ. అచ్చా! పరివర్తనతో ఉంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా దుష్కర్మాలన్నింటిని విపాకం చెయ్యు హ్మ్. అని నేను కోరుకొని వీలైతే నేను సేవ చేస్తా. అంటే అన్నిటికి చేసుంటాం సార్. నాగజాతికి గాని, హ్మ్. వృక్షాలకి గాని, అన్నిటికి చెప్తాం గదా! అన్ని సారీ చెప్పి అవును. మనం సేవ చేస్తూ ఉంటే, మన కలల ద్వారా ముందు జరిగేటివి దాన్ని ఆపేయొచ్చు సార్. ఆ! కలల ద్వారా మనము ముందు జరిగేటివి నాకు కనిపించినప్పుడు నేను దాన్ని ఆపేసుకుంటా. ఓకే. 4 రోజులు, 5 రోజులు ధ్యానంలో కూర్చొని నేను క్షమాపణ చెప్పుకొని నేను సేవలోకెళ్ళిపోతాను గదా! అదే మా సార్ మాకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని వావ్! మాకందిచ్చారు. దాని ఓకే. ద్వారా మా జీవితాలు ఎంతో అద్భుతంగా మారిపోయాయి. ఓకే. మేము ఎంతోమంది జీవితాలకి ఆహ్, గైడ్‌గా గైడెన్‌గా నిలబడుతున్నారు. ఉంటూ సహాయం చేస్తున్నాము. చాలా మందికి మంచి అద్భుతాలే జరిగినాయి సార్. హ్మ్. ఇప్పుడు ఇంకొకటేందంటే నిష్కలంక సాధన ద్వారా ఇంకొక విధానాన్ని మా సార్ తీసుకొచ్చారు. ఓహ్! ఎలా అంటే ఇప్పుడు మనలో భయాలు, బాధలు ఇవన్నుంటాయి. అవమానాలు. అవి ఈ జన్మలే గావచ్చు, గత జన్మలో గూడా ఉంటాయి సార్. గత హ్మ్. జన్మల నుంచి తెచ్చుకునేవి గూడా ఉంటాయి మనకి. ఓకే. అంటే అవమానాలు, బాధలు, రైట్. రైట్. భయాలుంటాయి. ఆ భయాలన్నీ పోవాలంటే ఈ సాధన ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. అంటే ఓకే. మన హృదయంలోనే అవి ఉంటాయి. మన హృదయంలో ఉన్నప్పుడేందంటే, ఆ విశ్వశక్తి అంటే మన ఊహ. ధ్యానంలోనే శూన్య స్థితిలకి ఒక 10 నిమిషాల తర్వాత ఆ విశ్వశక్తి మొత్తము మన హృదయంలో పడి, అక్కడున్న భయాలంతా నల్లని హృదయం గాని, మన లోపల అంతరంగంలో ఉన్న అంతా బ్లాస్ట్ అయిపోయి అదంతా పొగ రూపంలో అదంతా బయటికెళ్ళిపోతుంది. ఆ భయాలు, బాధలన్నీ బయటికి నల్లగా రూపంగా వెళ్ళిపోతూ అది కాంతివంతంగా తయారై బయటికెళ్ళిపోతది. ఓకే. అంటే తెల్లగా మారిపోయి బయటికెళ్ళిపోతది. అదంతా క్లీన్ అయిపోతదింక. ఆ రైట్. శక్తి పైనుంచి రావడం, ఈ బ్లాక్‌నెస్ అంతా పోయి అది మళ్ళీ తెల్లగా మారి బయటికెళ్ళిపోతది. ఓకే. తర్వాత ఆ కాంతి మళ్ళీ హృదయంలో అంటే ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ సాధనని మాకు అందించారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే మనలో ఎన్నో భయాలుంటాయి సార్. రైట్. అవమానాలు అవన్నీ పోయేలాగా. అది గూడా ఓకే. చాలా బావుంది. అంటే భయపడతాం. మనకు తెలియకుండానే అవును. భయాలుంటాయి. అవును. అవమానంగా ఫీలవుతాం ఏదైనా. ఇంతకుముందేమో కర్మ ధ్యానం వల్ల కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని మా సార్ మాకందిచ్చారు. ఇప్పుడేందంటే మనలో ఉన్న భయాలు, బాధలు గతంలో గాని అవన్నీ పోగొట్టుకునే విధానాన్ని నిష్కలంక సాధన ద్వారా మాకందిచ్చారు. సూపర్. ఇంకోటండి మీరు ఈ ఆత్మలోకాలకు ప్రయాణం చేస్తుంటారు కదా! కలల్లో.
అవును సార్. చేస్తున్నప్పుడు దుష్ట ఆత్మలు గాని, అట్లా ఎదురై మిమ్మల్ని ఏమన్నా భయపెట్టిన సందర్భాలున్నాయా? లేవు సార్. నాకు అలాంటివి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఓన్లీ నేనెప్పుడు మీ ఫాదర్ ఒక్కరే ఆయన కనిపిస్తారు. ఒక్క ప్లేస్‌లో ఉండడు సార్. అచ్చా! డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లో ఉంటాడు. అవి గూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. హ్మ్. అక్కడ ఎలా ఉంటదంటే అర్థమైపోతది. ఇప్పుడు ఆయన ఆరాని బట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గాబట్టి మంచి మంచి ప్లేస్‌లలో ఉంటాడు. హ్మ్. అక్కడికెళ్ళిపోతున్నాను. హ్మ్. నాకెప్పుడు ఇది జరగలేదు సార్. ఓకే. ఇట్లా అంటే అచ్చా! ఇది కర్మలు చూసుకున్నప్పుడే నాకివన్నీ కనిపించినాయి. అంటే అచ్చా! నిద్రలోనే కలల్లోనే నేను ఇవన్నీ చూసుకున్నా. అంటే ఓకే. నా మీద అటాక్ చేయడము, ఆ! ఆ! నన్ను వెంటబడి తరమడము, ఇట్లాంటియన్నీ వచ్చినాయా? అవన్నీ వచ్చినాయి సార్. ఆ! అవి గత జన్మలో నేను వేరే వాళ్ళకి మనం పెట్టుంటాం గదా! అంటే నాకు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నారు. ఆమె నన్నెందుకు ఇట్లా బాధ పెడుతుందని నేను ధ్యానంలో అడిగినప్పుడు కలల ద్వారా నాకు గత హ్మ్. జన్మలు చూపించేవాళ్ళు. ఓకే. 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 చూపించినప్పుడు నేను రియలైజ్ అయిపోయి ప్రెజెంట్ వాళ్ళున్నా గూడా వాళ్ళని నేనెప్పుడు క్షమించేస్తా. క్షమించేసి వాళ్ళకి సారీ చెప్పుకొని, ధ్యానంలో గూడా సారీ చెప్పుకొని, ప్రేమతత్వంతో ఉంటాను సార్. నా కళ్ళలో ఎప్పుడు ప్రేమనే అవును. నింపుకొనుంటాయి. హ్మ్. ఎందుకంటే, ఈ భూమి మీద వచ్చింది మనము ఎవరిని కరెక్ట్. శత్రువులా చూడ్డానికి ఏది రాదు. అంత టైం ఒంటరిగొచ్చినాము, ఎందుకు వేస్ట్ చేయడం? ఒంటరిగా అవును. ఎళ్ళిపోతాం సార్. మనం అవును. ఇక్కడి నుంచి ఏందంటే, భూమి మీద నుంచి తీసుకెళ్ళేది మంచి అనుభవాలను తీసుకొని ఎళ్ళిపోతాము. హ్మ్. పాపపుణ్యాలను తీసుకొని ఎళ్ళిపోతాం. హ్మ్. అంటే ఇప్పుడు సో, మనము పోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ రాదు గానీ, ఏం రావు. ఈ పాప పుణ్యాల బ్యాలెన్స్ అయితే అవి వస్తది. వస్తాయి సార్. మనం ఏం పాపం చేశాము, ఏం పుణ్యాలు చేశాము అవి వస్తాయి. ఓకే. అనుభవాలు. ఇప్పుడు మనం ఒక టూర్‌కెళ్తాం సార్. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, అవును. వస్తువులను తీసుకొని వెళ్తాం. అవును. మంచి మంచి వస్తువులను తీసుకెళ్ళిపోతాము. అవును. సంతోషం, అరే నేను టూర్‌కెళ్ళిపోతున్నా అని ఒక సంతోషంతో ఎళ్ళిపోతాం. అవును. బాధలు, కష్టాలు తీసుకొని ఎళ్ళం. ఇక్కడ నుంచి భూమి మీద గూడా మనము ఈ ఆనందము, ఈ మెమోరీస్ ఇవన్నీ తీసుకొని, పాపపుణ్యాలను తీసుకొని పైకెళ్తాం. ఓకే. ఇంకొకటి మేడం ఫైనల్‌గా నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేనొక జీవితం అంతా చాలా జాగ్రత్తగా ఉంటా. ఉండి ఒక 1,00,00,000 పుణ్యాలు జేస్తాను. ఒక్క పాపం జేస్తా లాస్ట్‌లో. హ్మ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను పాపాత్ముడినా? పుణ్యాత్ముడినా? అన్ని మంచి పనులు జేసి, ఒక్క పాపం జేశారు. అంటే అక్కడ మీ ఉద్దేశ్యం సార్. ఆ! అంటే మీరు తెలుసుకోవాలి. ఇన్ని ఇన్ని పుణ్యాలు జేశారు. మళ్ళీ పాపం జేసినప్పుడు, అయ్యో! నేను ఈ పాపం ఎందుకు జేసినా? ఇది చెయ్యగూడదు గదా! ఇంక నేను దీన్ని చెయ్యను అంటే అక్కడికే ఆగిపోతది. హుహు. నీ తప్పు నువ్వు దెలుసుకొని మళ్ళీ తప్పు జేసినావనుకో హ్మ్. అది ప్రాబ్లమ్ అయితది. దీనికి గూడా నేను ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జెప్తాను. హ్మ్. పైన లోకాల ఇద్దరుంటారు సార్. ఇక్కడ ఒక వ్యక్తి ఏం జేశాడంటే ముంబైలో ముంబైలో ఆయన ఏం చేసేవాడంటే రాత్రంతా దొంగతనాలు, మర్డర్‌లు, ఆడవాళ్ళని హింసించి డబ్బులన్నీ దోచుకునేవాడు. హ్మ్. రాత్రంతా ఈ ఈ ఇవన్నీ చేసేవాడు. అన్నీ దోచుకునేవాడు. పొద్దున ఏం చేసాడంటే అన్నీ దాన ధర్మాలనమాట. అన్నదానాలు చేయడము, చదువుకునే వాళ్ళకి డబ్బులు కట్టడము, బుక్స్ ఇప్పియడము, సేవలో మార్నింగ్ అంతా సేవ, రాత్రంతా దారుణాలు చేసేవాడు. ఆయన చనిపోయి పైలోకాలకెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళుంటారు గదా! అన్నదమ్ములు. వాళ్ళేం జేస్తారంటే, అరే! మనకంటే ముందే అంకుల్ ఇక్కడికొచ్చాడు గదా! ఎంతో మంచి వాళ్ళకి ఈ దారుణాలేం తెలీదు. తెలవదు గదా! మంచి పనులు చేశాడు గదా! ఆయన మనకంటే మంచి ప్లేస్‌లో ఉంటాడని చెప్పి అక్కడ ఎతికితే ఎక్కడ దొరకడు. 5 తలాల కింద మొత్తము ట్రైనింగ్ సెంటర్‌లానే ఉంటాయి సార్. అంటే అక్కడ మొత్తము ట్రైనింగ్ ఇస్తారనమాట. కొత్తగొచ్చిన ఆత్మలకి ఉన్నతంగా ఎదగడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. హ్మ్. అక్కడ సదాత్మలు. అయితే అక్కడ అడుగుతారనమాట. ఇక్కడ ఒక అంకుల్ ఉండే ఇలా వచ్చారు అనంటే, లేదు కింద తలాలో చూడు అంటే అసలు ఒప్పుకోరు. మాకంటే మంచి కంప్యూటర్‌లో పని చెక్ చేస్తారు. జేస్తారేమో. లేదు. సార్ వీడు నరకంలో ఉన్నాడు అది వీడు పెద్ద దుర్మ నెట్వర్క్ సార్. ఆ! పైన మనం అనుకుంటాము. అది చాలా పెద్ద నెట్వర్క్. ఇక్కడ ఎలా ఉందో అక్కడ గూడా సేమ్ అలాగే ఉంటది. మనం అనుకుంటాము ఓకే. ఏదో స్వర్గం అంటే ఏదో అనుకుంటాం గానీ, అక్కడ అన్నీ మన ప్రణాళికలన్నీ ఒక విధంగా జరుగుతాయి. అక్కడ అవును మేడం. ఇలా తెలుగు ఆత్మలు, తమిళ ఆత్మలు అట్లుంటాయా? అంటే ఏ ఏ భాషలో వాళ్ళు ఆ భాషలోనే పుట్టాలి. లేదంటే విదేశాల్లో పుట్టాలి. విదేశీ ఆత్మలు, స్వదేశీ ఆత్మలు అట్లా ఇట్లుంటాయా? ఏముండదు సార్. హ్మ్. అంతా ఒకటే.